తల్లిదండ్రులు లేకుండా బిడ్డ ఉండరు. ఏ కారణం లేని పరిణామం ఉండదు. మీరు ఏ విత్తనాలు నాటితే ఆ ఫలాలనే కోసుకుంటారు. ఈ నియమం మన చుట్టూ చూసే విషయాలకే కాకుండా మన ఆలోచనలు, మన అనుభూతులు వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. చర్యలు, మాటలు అన్నిటికీ వర్తిస్తుంది. మనం ఏ కారణాలను సృష్టిస్తామో వాటి పరిణామాలను పొందుతాము. ఒక పరిణామం ఉందంటే ఒక కారణం ఉండి తీరాలి. ఒక కారణం ఉంటే పరిణామం వచ్చే తీరుతుంది. ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక ప్రతిచర్య భౌతిక, అనుభూతిక, మానసిక, ఆధ్యాత్మిక తరాల్లో అన్నిటిలో ఉంటుంది. టు ఎవ్రీ రియాక్షన్ దేర్ ఈజ్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్. అది ఎలా? ఈ ఫిజికల్ ప్లేన్‌లో కాదు, ఫీలింగ్స్‌లోను, మానసికమైన తలాలలోను, ఆధ్యాత్మిక స్పిరిచువల్ తలాలలో కూడా అన్నిటిలో కూడా ఈ యొక్క చర్యకు ప్రతిచర్య. టు ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్. మనం ఎంత చైతన్యంలో ఉండబోతున్నాం, ఎంత ఎరుకతో ఉండబోతున్నాం, మనం ఎటువంటి పనులు చేయబోతున్నాం, వాటి నుండి ఏ ప్రతిచర్యలను ఆశిస్తున్నాం. టు ఎవ్రీ యాక్షన్ ఆపోజిట్ రియాక్షన్ అన్నప్పుడు మనం చేసే దానికి వ్యతిరేకంగా ఆపోజిట్గా మనకు తారసపడేది ఏంటి? ఇది బుద్ధదేవుని మహత్తర సందేశం. ప్రస్తుతం సంభవిస్తున్న దానికి కారణభూతమైనది ఏదో తెలుసుకునే ఎరుకతో ఉండమని బుద్ధుడు మనల్ని కోరుతున్నాడు. ఎవరైనా కారణాలు మినహాయించితే వాటి ఫలితాలు అంటే పరిణామాలు కూడా మినహాయించుతారు. జీవితంలో ఎవ్వరూ తప్పించుకోలేని అద్భుత నియమం కాజ్ అండ్ ఎఫెక్ట్, అంటే కార్యకారణ నియమం. అనుభూతులలో మునిగిపోవడం, జీవిత విధానం అన్నీ కూడా మనకు ఇంతకుముందు చేసిన వాటి ప్రతిబింబాలే. మన భౌతిక ప్రాణమయ అంటే వైటల్ ఫోర్సెస్, జీవశక్తులు అన్నమాట. మానసిక స్థితులన్నీ మన గత చర్యల ప్రతిబింబాలే. మన జీవితం మనల్ని ప్రతిబింబించే అర్థం. మన జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ ప్రతిబింబాన్ని చూస్తే చాలు. మనం అద్దం ముందు దగ్గరికి వెళ్ళి నా అలంకరణ ఏమంత బాగలేదు అనుకుని దాన్ని మారుస్తాం. ఈ విషయాన్ని ఒక వ్యక్తి నిజంగా అర్థం చేసుకుంటే, ఎవరైనా అర్థం చేసుకుంటే అతను తన జీవిత కాలంలో ఎప్పుడూ ఎవరి గురించి ఫిర్యాదు చేయడు. ఎందుకంటే తన జీవితంలో సంభవిస్తున్న ప్రతిదీ తననే ప్రతిబింబిస్తుందని తెలుసుకుంటాడు కనుక. మనల్ని మనం మార్చుకోవడానికి అర్థాన్ని ఉపయోగించవచ్చు. కానీ మనం అర్థంలో కనిపించే దానితో ప్రేమలో పడిపోతాం. ఇది జరిగినప్పుడు ఇక ఆశ లేదు. ఆధునిక ప్రపంచ విషాదం ఇదే. అది అద్దంలో ప్రేమలో పడింది. అది సుందరంగా ఉంది సరే, దాన్ని మనం మెరుగుపరుచుకోవచ్చా? ఒక వ్యక్తి ఎంత ఎక్కువ అందంగా ఉంటే దానిని మార్చుకోవడం అంత కష్టం అవుతూ ఉంటుంది. మనం మన జీవితాలను మార్చుకోవడానికి మన వాస్తవాన్ని మార్చుకోవాలి. అప్పుడు ఆ అద్దం మనం ఏమిటో దాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది మిర్రర్ యొక్క ఫార్ములా, అంటే అద్దం యొక్క నియమం. ఇదే కర్మను గురించి మనకి మేలైన వివరణ ఇస్తుంది. ఒక వ్యక్తికి ఏది వర్తిస్తుందో అదే ఒక దేశానికి, మొత్తం మానవ జాతికి వర్తిస్తుంది. ఒక వ్యక్తికి ఏది వర్తిస్తుందో అదే మొత్తం మానవ జాతికి, దేశానికి వర్తిస్తుంది. ఒక దేశం లేదా భూగోళం మీద జరుగుతున్నదంతా ఈ యొక్క సామూహిక చైతన్య ప్రతిబింబమే. అంటే గ్రూప్ కాన్షియస్నెస్ యొక్క రిఫ్లెక్షన్ అన్నమాట ప్రతిబింబం. ఆ ప్రతిబింబాన్ని మార్చాలంటే దాని వెనక ఉన్న మన వాస్తవాన్ని మార్చాలి. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంటే ఇదే.
అంటే మనం ఏది చేస్తున్నామో దాని యొక్క వ్యవహారం అదే మన వెంటబడుతూ ఉంటుంది. ప్రతిబింబాన్ని మార్చడం ద్వారా తాను మారతాననే నమ్మకంతో అద్దం ముందు కుంచెపట్టుకున్న చేతితో నుంచుని వెర్రివాళ్లే ఎవరైనా మీకు తెలుసా? రాత్రి పగలు మనం చేసేది అదే. మనం మారటానికి బదులుగా మూలాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. పురాతన మఠాలలో దీన్ని కపట శాస్త్రం అని అంటారు. మీరు మీ ప్రతిబింబంపై పనిచేస్తూ మీ వస్త్రధారణ మారుస్తూ ఉంటారు, కేశాలంకరణ మారుస్తూ ఉంటారు, నడక తీరు మారుస్తూ ఉంటారు, కంఠస్వరం ఇలా అన్నీ ఇలా అద్దం ముందు కుంచె రుద్దడం లాంటిది. అద్దం మీదే కుంచె రుద్దడం లాంటిది. క్రమక్రమంగా అద్దంలో నిజంగా మీ ముఖాన్ని చూడటం అసాధ్యమైపోతుంది. అద్దం మీద రంగులు పూస్తే ఏమొస్తుంది? ఏమి రాదు. అలాగే మీరు అద్దం ముందు నుంచున్నప్పుడు నిజంగా మీరేమిటో దాన్ని చూడడానికి ప్రయత్నించండి. అద్దం మీ జీవితం. మీరు జీవించే విధానం, మీ జీవన పరిస్థితులు, మీ భౌతిక, ప్రాణమయ, మానసిక ఆరోగ్యాలు అంటే వైటల్ ఫోర్సెస్, ఫిజికల్ అండ్ వైటల్ ఎనర్జీస్ అండ్ మానసికమైన ఆరోగ్యం అంటే మెంటల్ హెల్త్. మీ ఉద్వేగ మదన జీవితంలో సందిగ్ధం, బుద్ధిలేమి, ఎర్రి లేదా పవిత్రత ఏది ఉంది? ఈ ఉద్వేగ మదన జీవితంలో అంటే ఏంటి? ఎమోషనల్ లైఫ్ అది మనల్ని మదించి వేస్తూ ఉంటుంది. అందులో డౌట్ ఉంది అనుకోండి, బుద్ధి అనేది ఉపయోగించలేదనుకోండి, వెర్రి ఉందా? ఏముంది? పవిత్రత కూడా ఉంటుంది. పవిత్రత కూడా ఉంటుంది. అయితే మనం దేన్ని మదిస్తున్నాం? దేన్ని మదిస్తే అది వస్తుంది. ఆలాహలం వస్తుందా? ఏమొస్తుంది? అమృతం వస్తుందా అని. కర్మ అంటే వాస్తవంగా మీరు చేసేదానికి, మీరు ఉండాలనుకున్న దానికి మధ్య యుద్ధం అని చెప్పుకున్నాం. కర్మ అంటే వాస్తవంగా మీరు చేసేదానికి, మీరు ఉండాలనుకుంటున్న దానికి మధ్య యుద్ధం. రెండు వైపులా కర్మ సృష్టిస్తూ ఉంటాయి. కనుక మీరు కర్మ గందరగోళంలో ఉంటారు. ఒక పని చేయటంలో మీరు కర్మను సృష్టిస్తారు. ఒకే విధంగా ఉండాలనుకోవటంలో కూడా మీరు కర్మను సృష్టిస్తా ఉంటారు. ఈ 2 ఒకదానితో ఒకటి వికర్షిస్తే మీకు డౌట్ వచ్చేస్తుంది. సందేహం వచ్చేస్తుంది. కొన్ని సంవత్సరాలలో కానీ, ఒక జీవిత కాలంలో కానీ ఈ సందిగ్ధం, ఈ ఎర్రి వ్యక్తీకరింపబడుతూ ఉంటుంది. ఈ వైద్యులు, మనోవిజ్ఞానవేత్తలు, మానసిక వైద్యులు ఒక వెర్రివాడిని బాగు చేయడానికి కారణం అది. అది అతను ఏర్పరచుకున్న మార్గం అన్న విషయం అర్థం చేసుకోరు. అతను లోపల, బయట పూర్తి సందిగ్ధంలో ఉన్నాడు వాడు. మానసిక బ్యాలెన్స్ లేదు. అసమతుల్యతలో ఉన్నాడు. తాను చేస్తున్న దానికి, తాను కావాలనుకున్న దానికి మధ్య ఊగిసలాడుతూ ఉన్నాడు. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, మనం కావాలనుకుంటున్న దానికి, మనం చేసే దానిలో 85% వ్యతిరేకమే. మనం ఒకటి కావాలనుకుంటాం, మరొకటి చేస్తూ ఉంటాం. మనం ఉన్నత ఆసక్తులకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాం. అది దానిని ఎంతో ఆనందంగా చేస్తూ ఉంటాం. మనం అందరం ఆనందం, ఆరోగ్యం, సంపద, స్నేహం, సౌందర్యం, స్వేచ్ఛ ఇంకా అన్నీ కావాలనుకుంటున్నాం. కానీ ఇవి కావాలంటే ఏం చేయాలో అది మాత్రం చేయం. ఆనందం కావాలి. కానీ ఆనందంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? అది చెయ్యాలి. అది చెయ్యం. ఆరోగ్యం కావాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? అన్న ప్రశ్న మనం వేసుకున్నప్పుడు సమాధానాలొస్తాయి. అది చెయ్యం. సంపద కావాలి. కానీ సంపద గురించి ఏం చేయాలో చెయ్యం. అలాగే స్నేహం, సౌందర్యం, స్వేచ్ఛ ఇంకా ఇవన్నీ కావాలనుకుంటున్నాం. కానీ ఇవి కావాలంటే ఏం చెయ్యాలి? అది మాత్రం చేయటం లేదు. దానికి సమాంతరంగా పారలెల్‌గా ఏం చేస్తున్నాం? మనం అక్కర్లేని పనులన్నీ చేస్తున్నాం. కావాలనుకున్న వాటికి వ్యతిరేకమైన పనులు మాత్రం చేస్తూ ఉన్నాం. మై డియర్ ఫ్రెండ్స్, మరి మరి ఏం చేయాలయ్యా? అంటే మనం కావాలనుకున్న వాటిని అనుకూలంగానే అదే లైన్‌లో మనం చేసుకుంటూ పోవాలి. సందిగ్ధం ఉంటే కర్మ ఉంటుంది. నా దగ్గర అంటే ఒక వ్యక్తి అంటే ఈ రచయిత చెప్తున్నారు. ఆయన దగ్గరకు ఒక యువకుడు వచ్చి
తన ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నానండి అన్నాడు. ఆ తర్వాత తనకు మత్తు పదార్థాలు తీసుకోవడం ఇష్టం అని చెప్పాడు. అంటే నాయనా, నీ గొంతుకును నువ్వే స్వయంగా కోసుకుంటున్నావు అని ఆ గురువు చెప్పాడు. కర్మకు ఇంకొక పేరు కదులుతున్న త్రాసు. అంటే పైకి కింద కదులుతుంది. త్రాసు స్థిరంగా ఉండాలి కదా! బ్యాలెన్స్ లేదు. బ్యాలెన్స్ లేకపోతే ఏమవుతుంది? అటు ఇటు కదులుతూ ఉంటుంది. ప్రతి మనిషి ఒక కొలబద్ద లాంటివాడు. అతని తత్వంలో తన తత్వంలో చేర్చే ప్రతి విషయం అతనికి పైకి లేదా క్రిందకి కదులుస్తుంది. నువ్వు ఏ విధంగా ఉన్నావు, ఎలా ఉండాలి అనే దానికి అనుకూలంగా పైకి రావాలా, కింద పడాలా అనే విషయం తెలుస్తుంది. అలాగే అతని గత చర్యలు, గత జన్మల ప్రతిధ్వనులు, ఆటుపోట్లు అలల్లాగా వచ్చి ఈ మార్గంలో చేరతాయి. 5 రోజులు లేదా 500 ఏళ్ల తర్వాత అయినా అతను ఏ మూల ఉన్నా ఆ అల అతనిని బాధ తీరుతుంది. భవిష్యత్తులో ఆ ఆటుపోటులను అతను సృష్టించకుండా ఉండడం కోసం మనం ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. మనం మన కొలబద్దల మీద ఏం పెడుతున్నాము అని ప్రశ్నించుకోవాలి. అది కపటము, స్వీయ ఆసక్తి, అహం, వంచన, భయం, దురుపయోగం, స్వలాభం కోసం ఇతరులను వాడుకోవడం అయి ఉండడం లేదు కదా ఈ క్వశ్చన్. మనం కానీ మన త్రాసులో వీటిని పెడితే మళ్ళీ మనం వీటినే ప్రతిఫలంగా పొందుతాం. ఏది పెడితే అది వస్తుంది వెనక్కి. ఒక వ్యక్తి కొన్ని రకాలుగా చూడబడ్డాడంటే అతను తన గతంలో ఆ విధంగా ప్రవర్తించి ఉంటాడని అర్థం. ఒక వ్యక్తి కొన్ని రకాలుగా చూడబడ్డాడంటే అతను గతంలో ఆ విధంగా ప్రవర్తించి ఉంటాడని అర్థం. అంటే నన్ను సరిగ్గా చూడటం లేదు అంటే నువ్వెవరినో సరిగ్గా చూడలేదా? నేను అవమానింపబడ్డాను అంటే గతంలో నువ్వెవరినో అవమానించావు. ఇట్లాంటివన్నీ మనకు వస్తూ ఉంటాయి. కర్మ అంటే మన సొంత చేతులతో మనమే అల్లిన వల. స్వయంగా అల్లిన వల. మన కోసం మనమే వలలు అంటే ఆ వలలు అల్లుకుంటూ ఉంటాం. జీవితకాలం అంతా వాటిని ఆనందంగా అల్లుతాం. ఏ విధంగా? మన మాటలతో, ప్రాతలతో, చేతలతో, ఫిజికల్‌గా, వైటల్‌గా, ప్రాణమయ, మానసిక వలలు నిర్మిస్తూ ఉంటాం. మనం వల నుంచి తప్పించుకోవాలనుకొని పోరాడే కొద్దీ అది వల బీసుకుపోతూ ఉంటుంది. బోనులో పడ్డ ఎలుకలాగా మనం కదలకుండా ఉంటే ఇంకొన్ని నిమిషాలు జీవిస్తాం. కదిలితే మన గొంతు వెంటనే దిగబడిపోతుంది. మనం మన కోసం ఎన్ని వలలు అల్లుకున్నాము. ఇక్కడ కదలకుండా ఉండాలంటే మెడిటేషన్‌లో ఉండాలి. ధ్యానం చెయ్యాలి. వచ్చినాయి కర్మలు సరే. ఏడ్చేదానికంటే కూర్చొని ధ్యానం చేసుకోవడం మంచిది, ఉత్తమం. దాంట్లో కదులుతూ అట్లా ఇట్లా గందరగోళం అయితే ఇంకా బిగుసుకుపోతూ ఉంటాయన్నమాట. మనం మన కోసం ఎన్ని వలలు అల్లుకున్నాం. వ్యక్తి తనకు తానే వలగా మారతాడు. తమ జీవితంలో వలలను సృష్టించే వాళ్ళు ఇతరులకు మరింత ప్రమాదకరమైన వలగా మారతారు. తనకు తాను జీవితంలో హింస పెట్టుకున్నాడు, పక్కవాడి జీవితాన్ని కూడా హింస పెట్టేస్తాడు. అయిపోయింది. ఈ వల ఇతర వలలలో చిక్కుకున్నప్పుడు విడుదల పొందే మార్గం దాదాపు మృగ్యం. ఈ వల తీసుకుపోయి ఇతరులకు పెట్టావు, ముందు నిన్ను విడుదల చేసుకోవడం చేత కాలేదు. నువ్వు పక్కవాడి దాంట్లో చేతులు పెడితే పరిస్థితి ఏంటి? ఇదే మనం పరస్పరం చేసుకుంటున్నాం ఒకరికొకరు. అవతల వారిని వలలో పడవేస్తూ మన వలలో చిక్కుకుంటున్నాం. మన వలలో చిక్కుకోవడం. ఇది ఇలాగే కొనసాగితే ఒక వల 100 వలలలో చిక్కుకుపోతూ ఉంటుంది. ఇక తప్పించుకునే మార్గం ఏది? ఒక వ్యక్తి తన సరికాని మాటలు, సరికాని చేతలు, సరికాని ఉద్వేగాలు, సరికాని ఆలోచనల వలలో ఇరుక్కుంటే అతను స్వీయ సృష్టి వలలో మారుతాడు. తర్వాత అతను వ్యక్తులను వాడుకోవటాన్ని వాళ్ళు చమత్కారాన్ని చూసి క్రమక్రమంగా వాళ్ళ వలలో ఇరుక్కుంటాడు. ఈ ప్రక్రియలో ఎందుకంటే తన్ను తాను ఉద్ధరించుకునేవాడు పక్కవాడి వలలో కూడా పడిపోతాడు.
ఈ ప్రక్రియలో ఇతరులకు వల వేసి వాడుకోబోయిన ఆ చర్య ముగిసేసరికి తానే వలలో పడతాడు. అదే జరిగింది. అదే జరుగుతూ ఉంది. జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది. అతను తన బుద్ధిలో స్థిరత్వాన్ని, నిరాడంబరతను, తాను వెళ్ళవలసిన దిశను కోల్పోతాడు. మనుషులు అతనితో మాట్లాడినప్పుడు వాళ్ళని తప్పుదోవ పట్టించి వలలో లాగుతాడు. వెర్రితనం అంటుకునే స్వభావం కలిగి ఉంటుంది. ఇన్ఫెక్షన్ అన్నమాట. కర్మ కూడా ఇన్ఫెక్షనే. మీరు వలలో చిక్కుకున్నారన్న సంగతి మీరు గుర్తించగలగడం ఎంతో మంచి సంకేతం, మంచి సూచన. మీ ఆరోగ్యం, ఆనందం, వ్యక్తిగత సంబంధాల గురించి ఫిర్యాదు చేసేటప్పుడు మీరు వలలో చిక్కుకున్నారని, దాని నుండి బయటపడాలనుకుంటున్నారని అర్థం. చెప్తున్నారు బాగానే ఉంది. ఆరోగ్యం గురించి ఫిర్యాదు చేస్తున్నారు. ఆనందం గురించి ఫిర్యాదు చేస్తున్నారు. వ్యక్తిగత సంబంధాల గురించి ఫిర్యాదు చేస్తున్నారు. అవి మీరు అల్లుకున్న ఆ వలల్లో చిక్కుకున్నారు. దాని నుంచి బయటపడాలని అర్థం అవుతుంది. చాలామంది తప్పించుకోవడం కోసం ఏ శ్రమ పడరు. ఇతరుల మీద ఫిర్యాదు చేస్తూ ఉంటారు. ఇది మానవ సంగీతం, కర్మ సంగీతం. ఈ సంగీతం ఏడుపు, ఈ గోల కంటిన్యూగానే ఉంది. కర్మ ప్రతిఫలమిచ్చే నియమంగా కూడా పిలువబడుతుంది. మీరు ప్రకృతికి ఏ ఫలాన్ని ఇస్తే దానినే ప్రకృతి మీకు తిరిగి వస్తుంది. అంటే ఏది విత్తుకున్నామో అది కోసుకున్నాం అనే పాయింటే. ఇంకా ఇక్కడ మరొక విధంగా ఏం కాదు. ప్రతిఫలం ఏమిటంటే ఏది విత్తామో అది కోసుకుంటాం. ఏ విత్తనం విత్తామో అది కోసుకుంటాం. అందుకే మీతోనూ ఇతరులతోనూ నిజాయితీగా వ్యవహరించడం ముఖ్యం. అంటే మీతో మీరు నిజాయితీగా ఉండటం, ఇతరులతో నిజాయితీగా ఉండటం. మీతో మీరు నిజాయితీగా ఉన్నారా లేదా? అలాగే ఇతరులతో మీరు నిజాయితీగా ఉండడం. ఏ వ్యక్తి అయినా మీకోసం రూ. 100 ఇస్తే మీరు ఆ రూ. 100 తిరిగి ఇవ్వాలి. అతను మీ జీవితాన్ని రక్షిస్తే మీరు అతని జీవితాన్ని రక్షించాలి. అంటే ఇంక అది ఒక మోరల్ కాన్సెప్ట్‌కెళ్ళిపోయింది. ఏమైనా ఒక పాయింట్ ఏంటంటే ఏది విత్తుకున్నామో అది కోసుకుంటున్నాం అన్నప్పుడు ఒక వ్యక్తికి ఇచ్చాము. ఇవ్వకుండా ఉంటే వాడు మనకి డబ్బులిచ్చాడు. మనం అతనికివ్వాలి. ఆ వ్యక్తి మనకు డబ్బులిచ్చాడు. మనం అతనికివ్వాలి. ఇవ్వకుండా ఉంటే మళ్ళా ఎప్పటికైనా ఇచ్చి తీరాల్సిందే. అది అక్కడ పాయింట్. కానీ మనం ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా ప్రవర్తించి మనం ఎంతో తెలివైన వాళ్ళం. అబ్బా! నేను అలా చేశాను. ఇతరుల వస్తువులు దొంగిలించాను, ఎత్తుకుపోయాను. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ దగ్గర ఎక్కువ ధనం గుంజి మనం అనంత రహదారి మీద ఉన్నాం అనుకుంటాం. కానీ ఏదో ఒక రోజు మనం పోగు చేసిందంతా మనతో సహా పెద్ద వెలుగులో కొట్టుకుపోతుంది. మరి మన చేష్టల ప్రతిఫలంతో పాటు దానికి అడిషనల్‌గా టాక్స్ కట్టాలి. అంతకంటే సంపూర్ణమైన నిజాయితీతో ఉండటం ఆభరణాలు 5 ఉన్నాయి. ఈ 5 ఆభరణాల గురించి మనం తెలుసుకుందాం అనుకున్నాం లాస్ట్ ఎపిసోడ్‌లో. మొదటి ఆభరణం ఏంటంటే మన శరీర స్థితి. మన ప్రకృతి నియమాలకు అనుకూలంగా, ప్రతికూలంగాన చేసే చర్యల ఫలితాల బట్టి శరీరం ఉంటుంది. ప్రకృతి నియమాలను అనుసరించి నువ్వు ఉండావా? లేదా ప్రకృతి నియమాలకు వ్యతిరేకంగా నువ్వు ఉన్నావా? అనే దాన్ని బట్టి ఈ స్థితి, భౌతిక స్థితి ఉంటుంది. ఇక్కడ 2 రకాల చర్యలున్నాయి. ప్రకృతి నియమంతో ఐక్యతతో ఉండేవి, దైవేచ్ఛతో ఐక్యతతో ఉండేవి కానీ ఒక రకం. ఇక రెండవది ప్రకృతి నియమాలకు విరుద్ధమైన చర్యలు. సరిగ్గా మీరేమిటి ఉన్నది ఆ ఫలితాల నిల్వ మిగులుతుంది. అంటే ఇచ్చేంత ఒక ఉదాహరణకి మీ దగ్గర రూ. 20 ఉన్నాయి. మీరు బాగా కష్టపడి పని చేసి ఇంకో రూ. 10 చేశారు, జమ చేశారు. రూ. 30 ఉంటాయి. మీరేదైనా చెడ్డ పని చేస్తే ఆ రూ. 30 మొత్తం పోగొట్టుకుంటారు. ఏమీ లేకపోవడం ఎంత చెడ్డ స్థితి ఏమీ కాదు. కానీ దాంతో పాటు కొంత అప్పు కూడా ఉందనుకోండి. మీరు కొంచెం డబ్బు సంపాదించే ప్రతిసారి మీ జీవిత పరిస్థితిని మెరుగుపరుచుకునే బదులు పాత అప్పు తీరుస్తూ ఉండాలి. ఇలా ఉంటుంది వ్యవహారం. అంటే మీరు అప్పు తీరుస్తున్నారు కానీ పొదుపు చేసి డబ్బును కూడబెట్టడం లేదు. మీరెంత ఖర్చు పెడుతున్నారు? మీరెంత పుచ్చుకుంటున్నారు? ఈ పోలికతో ఖర్చులు ప్రకృతి నియమాలను అతిక్రమించే విషయాలు. ఎందుకంటే డబ్బులతో పోలుస్తున్నాను నేను. ఇక్కడ ఏంటంటే మనకి కీ పాయింట్ మనం తెలుసుకోవాలనుకుంటే ప్రకృతి నియమాలకు అనుకూలంగా ఉంటే శరీరం బావుంటుంది. ప్రతికూలంగా ఉంటే శరీరం బాగుండదు.
ఈ పాయింట్ మీద మనకు ఉంటే ఆ కీ పాయింట్ వరకు సరిపోతుంది. ఇంకా ఎంత మనం డబ్బుల గురించి ఎంత చెప్పినా డబ్బుల గురించి ఆలోచిస్తాడు గానీ ఆరోగ్యం గురించి ఆలోచించడు. ఇంకో పాయింట్ ఏంటంటే రెండవ ఆవరణ మన ప్రాణమయ శరీర స్థితి. అంటే ప్రాణమయ కోశం, ఉద్వేగాల స్థాయి అన్నీ మన ఉద్వేగాల ప్రతిస్పందన, ఊహలు, చేతల్లో నేర్పుకి ఫలితాలే. వాటి నుంచి మన ప్రాణమయ శరీరం, మన ప్రాణమయ ప్రతిస్పందనలు ఫలితమే కానీ ఇతరులకు మన పట్ల మన ఉన్న అభిప్రాయాల ఫలితం కాదు. అంటే ఒక వ్యక్తి ప్రతిస్పందిస్తే అతని ప్రాణమయ శరీరం మార్పు చెందుతూ ఉంటుంది. రెస్పాన్స్ వేరు, రియాక్షన్ వేరు. అతను ప్రతిస్పందిస్తే అతని ప్రాణమయ శరీరం నిర్మించబడుతుంది. అలాగే ఆవిరవుతూ తీవ్రంగా స్పందిస్తూ స్ఫటికరణ చెందుతూ ఉంటుంది. ప్రాణమయ శరీరం మారిన వెంటనే దృఢ స్ఫటికంగా అవుతుంది. అంటే ఇక్కడ మన ఊహలతో, ప్రతిస్పందనలతో మన చుట్టూ ఉండే ఆరాలను నిర్మించుకుంటూ ఉంటామన్నమాట. ఈ విషయాల గురించి టిబెట్ గురువు మనం భేదభావం చూపకుండా దివ్యుల వలె ఉండాలని ప్రారంభించాలని అంటారు. అంటే భేదభావం లేకుండా ఉన్నదంతా దేవుడే, ఉన్నదంతా పరమాత్మే అన్న ఆలోచన విధానాన్ని మనం పెట్టుకుంటే ఏ ఘోరం ఉండదు. ప్రతిస్పందనలు ప్రాణమయ శరీరంలో కొన్ని రూపాలు సృష్టిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే మనం 4 ఆభరణాల గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు మొదటి ఆభరణం శరీర స్థితి అన్నాం, రెండవ ఆభరణం ప్రాణమయ స్థితి అన్నాం, మరి మూడవ ఆభరణం మనోమయ శరీర స్థాయి. కాబట్టి శరీర స్థాయి దాని అభివృద్ధి, వ్యాకోచం, సంకోచాలు మన ఆలోచనల ఫలితాలే. శరీరం కానీ, శరీర స్థాయి కానీ, దాని అభివృద్ధి కానీ, వ్యాకోచ సంకోచాలన్నీ మన ఆలోచనలు ఏ విధంగా ఉందో శరీరం మీద ప్రభావం పడుతుంది. ప్రకృతికి మనం ఏమిస్తే ప్రకృతి ఖచ్చితంగా అదే మనకు తిరిగి వస్తుంది. ఒక వ్యక్తి చెడు ఆలోచన చేస్తే అతని మనసులో చెడు పరిస్థితి ఏర్పడుతుంది. మన లోపల ఎన్ని సరికాని ఆలోచనలు ఉన్నాయో మనం ఏం చేస్తున్నామో చూడండి. మనల్ని మనం నాశనం చేసుకుంటున్నాం. అప్పుడు మనం వైద్యుడిని, మానసిక వైద్యుడిని, మనోవైజ్ఞానికవేత్తల్ని కలిసి ఫిర్యాదు చేస్తాం. అయ్యా నాకు బాలేదు అని. మన ఆలోచనలు స్వచ్ఛంగా పెట్టుకుంటే అందంగా చేసుకోవాలి. మన ఆలోచనలు ఎలా ఉండాలి? స్వచ్ఛంగా ఉండాలి, అందంగా ఉండాలి. మాటలు వ్యంగ్యంగా ఉండని, చదరంగా ఉండని, చాలా శక్తివంతంగా కాల్చివేసినట్లు వినాశకరంగా ఉన్నా వాటి వెనక లక్ష్యం మంచిదై ఉండాలి. వాటి వెనక లక్ష్యం మంచిదై ఉండాలి. ప్రకృతికి మనం ఏమిస్తామో తిరిగి మనకు ప్రకృతి అదే ఇస్తుంది. దీన్ని అప్పటికప్పుడే పొందకపోవచ్చేమో కానీ అలా తరంగం ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉంటుంది. వస్తుంది అది. 4వ ఆవరణ ఆత్మాభివృద్ధి స్థాయి. అభివృద్ధి 3 విషయాలు. అంటే ఆత్మాభివృద్ధి 3 విషయాల్లో. ఇతరులకు మనం చేసిన సేవ. నేను అనేదాన్ని పరిత్యజించే స్థాయి. నేను అనేది భావం ఉండకూడదు. ఇతరులకు మనం సేవ చేయాలి. కానీ నేను చేస్తున్నాననే ఫీలింగ్ మనం ఉండకూడదు. మూడోది ఇతరుల ఆనందానికి, విజయానికి మనం పొందే ఆనందం. పక్కవాడు బాగుపడితే మనం సంతోషంగా ఉంటాం. అది చాలా సింపుల్ పాయింట్. ఇతరులు బాగు చూసి మనం ఓర్వలేనితనంగా ఉంటే మనం మళ్ళా అది తేడా వచ్చేస్తుంది. అది మళ్ళీ బ్యాడ్ కర్మ కింద క్రియేట్ అవుతూ ఉంటుంది. సో, మనం ఏం చేస్తున్నాము అనే పాయింటే ఇక్కడ కీ పాయింట్ మీద ఆధారపడింది. ఈ 4 ఆభరణాలండి. ఆ 4 ఆభరణాలు ఏం చేస్తున్నాము అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. సో, మై డియర్ ఫ్రెండ్స్, మనం మన కర్మను పెంపొందించుకుంటున్న విధానం ఏమిటి? అయితే ఇంకొక ఆభరణ, 5వ ఆభరణ కూడా ఇస్తున్నారు. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో అదే మీరు. మీరు ఏమిటన్నది, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అదే తెలిసి గాని, తెలియక గాని మిమ్మల్ని మీరు ఎదుర్కొంటూ మీరేమిటో చూడండి. మీరు ఏం కావాలనుకుంటున్నారో అదే మీరు. ఈ 5 ఆభరణాల గురించి తెలుసుకున్నాం. ఇంకొంచెం వివరణ రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. థాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్.